మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నిజామాబాద్ లో ఇవాళ ముఖ్యమంత్రి సీఎం సభ ఉండబోతుంది. సో దానికి సంబంధించి అష్ట దిగ్బంధనంలో నిఘా నీడలో నిజామాబాద్ ఉంది. సో ఇవాళ ప్రజెంట్ మనం చూస్తుంటే సభ జరిగే ఒక 100 మీటర్స్ ప్రాంగణంలో మనం చూస్తున్నాం. సో ఇదంతా కూడా మనకి బార్గేట్స్తో క్లోజ్ చేసిండ్రు. అండ్ కేవలం ఇది ఒక రూట్ మాత్రమే కాదు, ఈవెన్ ఓల్డ్ కలెక్టర్ ఆఫీస్ గ్రౌండ్స్లో ఈ సమావేశం జరగబోతుంది. అందుకనే గ్రౌండ్స్ చుట్టూ కూడా ట్రాఫిక్ ఆంక్షలు అనేవి ఉన్నాయి. అండ్ ప్రత్యేకంగా రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ల నుంచి చాలామంది కాంగ్రెస్ శ్రేణులు కార్యకర్తలు అందరూ కూడా కలెక్టర్ ఆఫీస్కి ఉదయం నుంచి కూడా తరలిస్తున్నారు. అందుకని ఒకవైపు మనం చూస్తుంటే రైల్వే స్టేషన్స్ దగ్గర ఉండే ఛత్రపతి శివాజీ స్టాచ్యూ ఉండే సర్కిల్ దగ్గర మనం చూస్తే కంప్లీట్గా వన్ వే ఉంది. అది కేవలం విఐపీస్కి మాత్రమే అలో చేస్తున్నారు. ఇంకోవైపు రైల్వే బ్రిడ్జ్ దగ్గర మనం చూస్తుంటే అక్కడ కూడా ట్రాఫిక్ ఆంక్షలు, ఒక రూట్ మొత్తం క్లోజ్ చేసి కేవలం ఒక సింగిల్ రూట్ మాత్రమే అలో చేస్తున్నారు. ఇక సభ జరిగే ప్రాంగణం మనం చూస్తుంటే ఎవరి వెహికల్స్ అలో చేయడం లేదు. అక్కడ నుంచి కేవలం రైల్వే స్టేషన్ టువర్డ్స్ బస్ స్టాండ్కి వెళ్ళే సింగిల్ రూట్ మాత్రమే అలో చేస్తున్నారు. ఇట్లా మొత్తానికైతే ట్రాఫిక్ రిస్ట్రిక్షన్స్ ఇవాళ ఉదయం 10 గంటల నుంచి స్టార్ట్ అయ్యాయి. సాయంత్రం వరకు కూడా ఇవే ట్రాఫిక్ రిస్ట్రిక్షన్స్ కూడా కొనసాగబోతున్నాయి. అండ్ కేవలం ట్రాఫిక్ రిస్ట్రిక్షన్స్ మాత్రమే కాదు, సీఎం ముఖ్యమంత్రిగా అయిన తర్వాత మొదటిసారి రేవంత్ రెడ్డి నిజామాబాద్ గడ్డ మీద అడుగు పెట్టబోతున్నాడు. అండ్ ప్రత్యేకంగా ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేయబోయే జీవన్ రెడ్డికి సపోర్టివ్గా అండ్ ఇక్కడ క్యాడర్లో ఉత్సాహం నింపేందుకు సభ ప్రాంగణం నుంచి ప్రజలకు హామీ ఇచ్చేందుకు ఇక్కడికి సీఎం రేవంత్ రెడ్డి రాబోతున్నారు. సో అందుకనే నలువైపులా కూడా పోలీస్ పహారా ఉంది. నిఘా నీడలో నిజామాబాద్ ఉందనే చెప్పొచ్చు. అడుగడుగున పోలీసు బందోబస్తు, సీసీ కెమెరాల నిఘా నిజామాబాద్లో ఇవాళ మనం చూస్తున్నాం. సో ఇవాళ ఉదయం నుంచి సభ పూర్తయ్యే వరకు కూడా ఇదే సిచ్యువేషన్ నిజామాబాద్ ఓల్డ్ కలెక్టర్ గ్రౌండ్ దగ్గరతో పాటు అండ్ న్యూ కలెక్టర్ ఆఫీస్ ఏదైతే ఉందో అక్కడ రిటైనింగ్ ఆఫీసర్ ఉండబోతున్నారో. సో రిటైనింగ్ ఆఫీసర్కి ఇప్పటికే మనకి నామినేషన్స్ ప్రక్రియ అనేది ప్రారంభమైపోయింది. ఇక సెట్ 1 జీవన్ రెడ్డి ఎప్పుడో సబ్మిట్ చేయడం జరిగింది. ఇక సెట్ 2 ఇవాళ మంత్రులతో పాటు కలిసి వెళ్ళి 3 గంటలకి అక్కడ నామినేషన్ ప్రక్రియ కూడా పూర్తి చేయబోతున్నారు. అందుకే అక్కడ కూడా మంత్రులు రాబోతున్నారు. అండ్ దాంతోపాటు రిటైనింగ్ ఆఫీసర్ అంటే మనకు తెలిసిందే 144 సెక్షన్ అమల్లోతో పాటు భారీ బందోబస్తు అండ్ సీసీ కెమెరా నిఘా కూడా అక్కడ ఉంది అని చెప్పొచ్చు. సో మొత్తానికైతే కేవలం న్యూ సెక్రటరేట్ అండ్ దాంతోపాటు న్యూ కలెక్టర్ గ్రౌండ్తో పాటు ఓల్డ్ కలెక్టర్ ఆఫీస్ చుట్టూ అండ్ నిజామాబాద్లో ఈ కలెక్టర్ ఆఫీసులు చుట్టూ ఉండే ప్లేసెస్ అన్నీ కూడా నిఘా నీడల ట్రాఫిక్ రిస్ట్రిక్షన్స్లో ఇవాళ ఉన్నాయని చెప్పొచ్చు. సో ఇది మొత్తానికి సీఎం సభ సందర్భంగా నిజామాబాద్లో ఉండే ట్రాఫిక్ అండ్ సెక్యూరిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ శేఖర్తో నేను మీ కావ్య, సుమన్ టీవీ, నిజామాబాద్ నుండి.